అయితే జైగురు దేవుడు ముందుగా శ్యామలమ్మ తల్లికి నాకు ఇంత జ్ఞానాన్ని అందించిన గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలండి. ఒక అడవి ఉంది. అడవిలోని ఒక బ్రాహ్మణ కుటుంబం. ఆ అడవి దగ్గరలో అనమాట. ఇంకా వాళ్ళ ఇల్లు తర్వాత అంతా అడవే. ఒక చిన్న పాకులు ఉంటారు. ఎంత పేద కుటుంబం అంటే వాళ్ళది తినడానికి కూడా ఏమి ఉండదు. బట్ట చిరిగిపోయి ఉంటుంది. వాళ్ళకి వాళ్ళ నాన్న వెళ్ళి అడవిలో కర్రలు తెచ్చి అవి ఎక్కడో అమ్మితే ఊర్లోకి వెళ్ళి అవి వచ్చిన దాంతోనే వాళ్ళు పోషణం. ఒక పూట తింటే ఒక పూట తినడం. ఆయనకు 6 కుమార్తెలు అయితే ఒక పూట తింటే ఇంకో పూట తినలేని పరిస్థితి. అంత కటిక పేదరికం అనుభవిస్తూ ఉంటారు. అక్కడ ఉంటున్నప్పుడు ఒకరోజు తల్లి ఏం చేస్తుందంటే ఆ చుట్టుపక్కల గడ్డి కోసి తీసుకొచ్చి అందులో కొద్దిగా బియ్యం వేసి అట్లు ఇదనమాట ముద్దలా చేసి ఆ అట్టేసి పెడుతుంది పిల్లలకి. వాళ్ళు గుమ్మం బయట కూర్చొని తింటుంటే కాకులు వచ్చి అవి కూడా ఎత్తుకొని వెళ్ళిపోతాయి. పిల్లలందరూ ఏడుస్తారు. అమ్మ ఏదో చేసి పెట్టావంటే ఈ కాకులు వచ్చిందంట. ఆ తల్లికి కోపం వస్తుంది. కోపంలో అంటది, ఏంటి ఇంత దరిద్రమైన జీవితం, వీళ్ళందరూ ఇక్కడే కదా ఏ పులికి ఆహారం అయిపోతే బాగున్ను, అంతా వదిలిపోనని కోపంలో ఆ తల్లి అంటది. నిజంగా అక్కడికి పులి వచ్చేస్తుంది. అలా వెళ్తూ ఆ పులి విని వచ్చేస్తుంది. దాన్ని చూసి వీళ్ళందరూ లోపలికి పరిగెడతారు. లోపలికి పరిగెట్టేసరికి పులి వస్తుంది. ఆ తల్లి చూస్తుంటుంది. ఆ పులి మాట్లాడడం మొదలు పెడుతుంది. పిల్లల్ని ఇచ్చేస్తాను అన్నావు కదా, నాకు ఇచ్చి ఒక్కళ్ళనైనా ఇచ్చి పట్టుకొని వెళ్ళిపోతాను అని. ఆ తల్లి అంటే నేనేదో మాట వరుస అన్నాను కోపంలోని, నేను ఎలా ఇచ్చేస్తాను అని అంటే, లేదు నాకు ఒక్కళ్ళనైనా ఇవ్వు అని అడుగుతుంది. ఒక్కళ్ళని ఇవ్వడం ఏంటి అని అంటే, నాకు ఆహారం కాదు, నేను వివాహం చేసుకుంటాను, నాకు ఒక స్త్రీ కావాలి, నాకు ఇచ్చి అని అంటారు. అన్నప్పుడు తల్లి అంటది, పులి మాట్లాడడం ఏంటి, మాట్లాడిందే కాక వివాహం చేసుకుంటానని అంటుంది, ఏంటి ఇదంతా విచిత్రంగా ఉంది అని. అప్పుడు ఆ తల్లి అన్నది, సర్లే పులి అడుగుతుంది, మాట్లాడుతుంది, విచిత్రంగా ఉంది, పిల్లని అడుగుతుంది, నీకెవరు కావాలో తీసుకో, ఒక్కరు తగ్గినట్టే ఎవరు కావాలో తీసుకో అన్నదట. లాస్ట్ కూతురు చాలా అందంగా ఉంటుంది, సన్నంగా ఉండి తెల్లగా అందంగా ఉంటే ఈ అమ్మాయి కావాలి అన్నాడు. అయితే అది కూతురు కూడా అన్నదట, సర్లే అమ్మ ఎవరు తగ్గినా నీకు భారం తగ్గినట్టే కదా, నేనే వెళ్ళిపోతాను అని చెప్పి అంటే ఆ పులినిచ్చి పంపించారు పులితోని. అది వెళ్తుంది. ఈ పాప నడుస్తుంది. ఆ పులి అలాగ అడవి లోపలికి ఆ వెళ్తూ ఉన్నప్పుడు దారంతా పళ్ళు, మంచి వృక్షాలు ఉన్నాయి పళ్ళుతోని. అన్న నీకేం కావాలంటే అవి కోసుకొని తిను, కడుపు నిండా తిను అని అంటే ఆ అమ్మాయి పులి చెప్తుంటే ఆ అమ్మాయి చక్క పళ్ళు కోసుకున్నది, తింటుంది, నడుస్తుంది. ఆ పులి మీద చెయ్యేస్తుంది, అదేంటి అనట్లేదు. ఇద్దరు నడిచి లోపల చాలా పెద్ద అరణ్యం అనమాట. ఆ వెళ్తుంటే లేళ్ళు కనబడుతున్నాయి, అందమైన పక్షులు కనబడుతున్నాయి, సెలయేర్లు ఉన్నాయి. ఈ అమ్మాయి చూస్తుంది, పులి ఇంత ఉన్నాయి కదా, అక్కడి వరకు వచ్చి నన్నెందుకు తీసుకొని వస్తుంది, చంపాలంటే ఇక్కడ ఇన్ని జీవులు ఉన్నాయి, ఒక్క జీవిని చంపటం లేదు, అసలు ఈ పులి ఏంటి అని ఆలోచిస్తుంది. వెనక్కి వెళ్తుంది. అలాగ అడవి లోపలికి బాగా తీసుకెళ్ళేసరికి అక్కడ ఒక అందమైన కోట ఉన్నది. ఆ కోట దగ్గరికి తీసుకెళ్ళింది పులి. తీసుకెళ్ళేసరికి లోపల పెద్ద మంచాలు ఉన్నాయి, పెద్ద పరుపులు, వంట సామాన్లు, సరుకులు అన్నీ ఉన్నాయి లోపల అని చెప్పింది. ఇద్దరికి సరిపడా వంట చేసి చక్కగా పులే చెప్పింది, చక్కగా కడుపు నిండా తిను అనేసి చెప్పింది. ఇగో బట్టలు ఉన్నాయి కట్టుకో, చక్కగా తయారవ్వండి అంటే స్నానం చేసింది, బట్టలు మార్చుకుంది, చక్కగా వంట వండింది, ఇద్దరికి సరిపడా వండింది. అమ్మాయి కడుపు నిండా తినేసి పరుపు వేసి మంచం చక్కగా పడు. ఇంకో పక్క ఆలోచన, ఈ పులేంటి తీసుకురావడం ఏంటి, పరుపు ఏంటి, ఇన్ని సామాన్ ఏంటి, కోట ఎంత అందంగా ఉందో అంటే ఒక రాజుగారి కోట లాగా ఉండి అన్నీ ఉన్నాయి. ఆ పక్క ఆనందంగా ఉంది చూసి, ఇంకో పక్క నిద్ర వస్తుంది, మళ్ళీ భయపడుతుంది. ఇంతలోని సరే పడుకుందాం అనేసరికి అడుగుల శబ్దం అయ్యింది. పులి నడిస్తే శబ్దం రాదు, మెత్తగా ఉంటుంది. అడుగుల శబ్దం, ఎవరా అని చూస్తారు. ఒక అందమైన యువకుడు, ఎంత అందంగా ఉన్నాడంటే అంత అందమైన యువకుడు వచ్చాడు. చూసి ఎవరు నీవు అని అంటే నేను నీకు తెలియదా, ఉదయం నుంచి ఇద్దరం కలిసే ఉన్నాం కదా, నేను వస్తుందారిలో నువ్వు ఎక్కడా కనబడలేదు కదా, నేనెక్కడ నిన్ను చూశాను అని అంటే, ఉదయం నుంచి నువ్వు నాతోనే ఉన్నావు, నా మీద చెయ్యేసావు, నేనేం అనలేదు కదా అని అంటది. నీ మీద నేను ఎక్కడ చెయ్యేసాను, పులితో కదా ఉన్నానంటే, ఆ పులే నేను, నాకు ఒక శాపం ఉంది, నేను ఒక రాకుమారిని, ఇది మా భవనమే అంటే గెస్ట్ హౌస్, మా రాజ్యం వేరేగా ఉంది, ఇది మా గెస్ట్ హౌస్, నా తండ్రి నేను నా తల్లి ఇక్కడికి వస్తూ
వెళ్తూ ఉండేవాళ్ళు. మాకు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నాం. ఇతను చిన్న వయసులో ఏం చేశాడంటే, ఇలాగే తల్లి మరణించిన తర్వాత తండ్రి ఇతను అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఒక ముని తపస్సు చేస్తూ ఉన్నాడు. తపస్సు చేస్తూ ఉంటే ఈ కుర్రవాడు ఆయన్ని డిస్టర్బ్ చేశాడు. ఆయన్ని ధ్యానంలో నుంచి, తపస్సులో ఉన్న వ్యక్తిని డిస్టర్బ్ చేసి తపస్సు భంగం కలిగించాడు. ఆ మునికి కోపం వచ్చింది. ఒక రాజు లక్షణం ఏంటి, ఆ ఊర్లో ఉన్న యోగుల్ని మున్ని వీళ్ళే రక్షించాలి, వీళ్ళే వాళ్ళకి అన్నీ కాపాడాల్సింది. నువ్వు అలాంటి పని చేసావు. ఆ పిల్లవాడు ఎలా డిస్టర్బ్ చేస్తాడు, పులిలా గాండ్రించి అతన్ని ధ్యానంలోంచి బయటకు వచ్చేలా చేస్తాడు. కాబట్టి నీవు పులిగా మారిపో, శాపం ఇస్తాడు, మారిపోయాడు. అప్పుడు ఆ తండ్రి ప్రాధేయపడతాడు, కాళ్ళ వేళ్ళ ప్రాధేయపడతాడు. ఎంతకంటే అప్పుడు తండ్రి మళ్ళీ తపస్సు చేస్తాడు ఆ పిల్లవాడిని పెట్టుకొని. అప్పుడు ఆ ముని కరుగుతాడు. కరిగి అయితే ఉపశమనం చెప్తాను, ఉదయం అంతా పులి, రాత్రి కుర్రవాడుగా మారిపోతాడు. ఇక్కడ నుంచి మళ్ళీ కొన్ని వేల మైళ్ళు వెళ్ళాక అక్కడ వింధ్యావాహిని అమ్మవారు ఉన్నారు. ఆ అమ్మవారికి వెళ్ళి 48 రోజులు భార్యా సమేతంగా పూజ చెయ్యాలి. 48 రోజులు భార్యా సమేతంగా. అమ్మవారి విగ్రహానికి కంకణం ఉంటుంది కాలుకి, ఒక కాలు మడతపెట్టి ఒకటి కింద ఉంటుంది, ఆ కాలుకి ఒక కంకణం ఉంటుంది. 48 రోజులు పూజ చేసే వాళ్ళకి ఈ కంకణం కాక లోపల ఇంకో సన్నని కంకణం ఉంటుంది. సశరీరంతో ఉన్న, అంటే ఎవరైతే చేస్తారో అమ్మవారు అక్కడ సశరీరంతో దర్శనమిచ్చి ఆ కంకణం కనబడుతుందట. ఆ లోపల ఉన్న వాళ్ళకి సన్నని కంకణం అమ్మవారిది ఒరిజినల్ అది కనబడుతుంది. అది తీసి నీ భార్య కాలుకి నువ్వు కట్టాక నీకు శాప విమోచన అవుతుందని చెప్పి ఆయన చెప్తారు. అందుకే ఈ అమ్మాయిని తెచ్చుకుంటాడు. అతను తెచ్చుకొని ఈ అమ్మాయికి అన్నీ చెప్తాడు, ఇది జరిగింది అని. అంటే సరే అని చెప్పి ఇద్దరు 3 రోజుల తర్వాత వివాహం చేసుకుంటారు. చేసుకొని ప్రయాణం మొదలు పెడతారు. అడవులంట ఇద్దరు నడిచి వెళ్తూ ఉంటారు. పులితో వస్తుంది, చూసిన వాళ్ళందరూ హడలు ఎత్తిపోతుంటారు. విలేజ్లన్నీ దాటుతూ ఉంటాయి, ఎవరి అమ్మాయి పులి ఏంటి పక్కన అని గోల. అలాగా కొన్ని మేడ మైలు వెళ్ళాక అక్కడ గుడి వస్తుంది. వింధ్యావాసి అమ్మవారు కూర్చొని ఉంటే పెద్ద విగ్రహం ఎంతో అందంగా ఉంటుంది. ఈ పులి వచ్చేసరికి అందరూ గుళ్ళో నుంచి పారిపోయారు, భయపడి పులి అనేసి పారిపోయారు. ఈ అమ్మాయి ఇక్కడ వెళ్ళి లోపల కూర్చున్నాడు, అర్చకుడు పారిపోయారు. అయితే చిన్న గ్రామాలు అవ్వడం ఎవరు దాని మీద అటాక్ చేయలేదు, పులి మీద చూస్తున్నారు ఏంటని. అలాగ రోజు ఈ భార్యను పెట్టుకొని 48 రోజులు దీక్షగా పూజలు చేశారు. 48వ రోజు పూర్తయింది. వీళ్ళు అప్పుడు చూస్తే ఆ సన్నని కాళ్ళు కట్టిన కంకణం కనపడుతుంది. తీయాలంటే భయం. అమ్మవారు ఎప్పుడైతే సశరీరంతో ప్రత్యక్షం అవుతారో భయం, తాకాలంటే ఏం జరుగుతుందా అని ఏడుస్తున్నాడు. ఏడ్చి ఎంత బాధపడతాడంటే, తల్లి ఉదయం అంతా పులి, రాత్రి యువకుడు, నరకంలా ఉంది నా జీవితం నాకు. అయితే అలా ఉండిపోయినా బాధ ఉండదు, లేదా కుర్రవాడిగా మారైనా నాకు జీవితం సంతోషంగా గడపాలి, నీవే నన్ను రక్షించారు ఏడుస్తూ లాస్ట్లో తల్లి పాదాల మీద పడిపోయాడు. పాదాల మీద పడేసరికి తల్లి మరి ఏమి అనలే, సశరీరంతో ఉన్నా ఏమని. ఎప్పుడైతే తాకాడో అమ్మ ఏమనలేదో అప్పుడు ఆ కంకణం తీసాడు, చేతితో తీసి భార్య పాదాలకి ఎప్పుడైతే ఆ కంకణాన్ని దోపాడో ఈయన శాప విమోచనం అయిపోయింది. ఆ తర్వాత రోజు నుంచి మరి పులిగా మారలేదు. ఇద్దరు మళ్ళీ గ్రామానికి వచ్చేసారు, ఆ కోటకు వచ్చేసారు. వాళ్ళ కోటకి అన్యోన్యంగా జీవనం సాగిస్తారు. ఆమె గర్భవతి అయిన తర్వాత తల్లిదండ్రులను చూడాలని కోరిక ఉంది, తీసుకెళ్ళమని అడిగితే సరే అని తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళ అమ్మ ఆశ్చర్యపోయారు. పులితో కదా పంపాను, ఎంత అందమైన కుర్రవాడిని ఎక్కడి నుంచి తెచ్చేవే, ఏడ్ చేసావు అని తల్లి తిట్టేస్తుంది అటు అడుగు పెట్టగానే. అప్పుడు కుర్రవాడు చెప్పాడు తనకు జరిగిందంతా. చెప్పిన తర్వాత ఫోన్లో నా కూతురు మంచి భవిష్యత్తు వచ్చింది, రాజును చేసుకుంది అని ఆనందపడి ఉన్న తర్వాత కొంచెం ధనం తీసుకొచ్చి ఇచ్చారు వాళ్ళకి. ఇచ్చిన తర్వాత 6 అక్క చెల్లెళ్ళు కదా, అందులో ఒక అక్క చెల్లెళ్ళు ఈమెలాగే ఉంటుంది, అచ్చు. ఇద్దరికి కంట్లో ఒక చిన్న మచ్చ తేడా అంతే. ఆమెకు తెల్ల మచ్చ ఉంటుంది, ఈమెకు ఉండదు. మిగతా యాజ్ వాయిస్ ఏంటి, హైట్ ఏంటి, ఫేస్ అంతా ఒకటే అనమాట. ఇద్దరికి ఎక్కడ తేడా ఉండదు. ఆ అమ్మాయికి ఈర్ష్య కలిగింది. ఎంత అందగాన్ని చేసేసుకుంది, రాణి అయిపోయింది, బోల్డ్ ఉంది అని చెప్పి ఈర్ష్య మొదలైంది. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి నేను కూడా వాళ్ళతో వెళ్తా. వాళ్ళ అమ్మని నీకేం పని తనతో అని అంటే, చెల్లి ఎలాగో ఇప్పుడు గర్భవతి కదా, తనకు ఒక సాయం ఉండాలి కదా, నేను వెళ్తాను. తల్లి గ్రహించింది దీనికి ఏదో ఆలోచన వచ్చిందని చెప్పి వద్దు నువ్వేం వెళ్ళక్కర్లేదని ఆపి వాళ్ళని పంపించేసింది. తర్వాత మళ్ళీ బాబు అన్నీ అయిన తర్వాత పాపను తీసుకొని రా అని చెప్పి పంపిస్తే వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. కానీ తల్లికి చెప్పకంటే ఈమె వెనక్కి వాళ్ళని గమనిస్తూ వెళ్ళడం మొదలుపెట్టి అలా కొంత దూరం వెళ్ళినప్పటికీ ఒక కట్టెలు కొట్టుకున్న ఆవిడ ఎదురయ్యింది. ఆవిడ కూడా యుక్తమైన మంచి ఆవిడ, కానీ
ఈడు అడిగాడు, ఏమండి మీరు ఎవరు లేనట్టున్నారు, మీరు నాకు ఎవరు లేరు బాబు, నేను ఒక్కరిదాన్ని. అయితే మీరు మా రాజభవనానికి వచ్చి ఉండండి, తనకి ఒక వ్యక్తి అవసరం కాబట్టి మీరు సేవలు చేస్తూ ఉన్నారు అనుకో, మీకు నేను మంచి ఇది ఇస్తాను, మా దగ్గర మీరు ఉందిరంటే ఆమె ఒప్పుకుంది. తీసుకెళ్లారు. ఈమెకి సేవకురాలుగా పెట్టారు. ఆవిడే వంట చేయడం, పనులన్నీ చేయడం చేస్తారు. ఇంతలో ఈ చెల్లి వచ్చేసింది, ఈమె అక్క ఇక్కడికి. ఈవిడ చూసి ఆశ్చర్యపోయింది. అక్క ఎలా వచ్చావు అని అంటే, లేదు నేను కనుక్కొని వచ్చాను, మిమ్మల్ని చూడాలనిపించి అంటే, సర్లే నాకు ఒకరు తోడు వచ్చారు అనుకొని ఆనందపడ్డది. ఆనందపడి అక్కను ఉంచిన తర్వాత ఇతను ఏం చేశాడంటే పని మీద బయటికి వెళ్ళాడు. పని మీద బయటికి వెళ్తున్నప్పుడు చెప్పేసి, నేను వచ్చేసరికి ఒక 2 నెలలు పడుతుంది, కొన్ని కార్యక్రమాల మీద వెళ్తున్నాను, ఆ పని ఆవిడకి అప్పు చెప్పాడు, చూసుకో జాగ్రత్త. ఇతను వెళ్ళిన తర్వాత అక్క ఎంటర్ అయిపోయింది, ఇతను లేడు. వచ్చి చెల్లితో పాటు ఉన్నప్పుడు ఏమైంది, ఎలాగైనా అదును చూసి దీన్ని చంపేయాలి. అతనికా తెలీదు, ఇద్దరు ఒకటే రూపం కదా, అప్పుడు వచ్చినప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు, ఒక్కసారే చూసి ఎలాగో తెలియదు కాబట్టి ఈమెను చంపేసి ఆ ప్లేస్లో నేను ఉండిపోదాం అని. వాళ్ళ కోట చుట్టూ 3 బావిలు ఉన్నాయి. 3 బావిలు ఉంటే 2 బావిలు వీళ్ళు వాడతారు, ఇంకోటి వాడకంటే ఒక పెద్ద బావి ఉంటుంది. చెల్లిరా అక్కడికి వెళ్దాం అని చెప్పి తీసుకొని వెళ్ళి ఉన్నారు. ఆమె ఒంగొని చూస్తుంటే తోసేస్తుంది, అందులో బావిలోకి తోసేసి ఈమె వచ్చేస్తే పని ఆవిడ కూడా ఈమెను పెద్దగా అంటే మచ్చ గమనించలేదు, ఇద్దరు ఒకేలా ఉంటారు కదా. ఈమె వచ్చి ఏం చేసింది, అక్కడ ఉన్న గుడ్డ తీసి పొట్టలాగా కడుపుతూ ఉన్నట్టు కట్టేసుకుంటేసరికి పని ఆవిడ అడిగింది, అమ్మ మీ అక్కయ్య గారు కనబడలేదు ఏదంటే, అక్క వెళ్ళిపోయింది ఇందాకలే, నాన్నల దగ్గరికి వెళ్తానని చెప్పి వెళ్ళిపోయింది అక్క అని అంటే, ఆహా నిజమే కాల అనుకుంది ఈవిడ. ఆవిడకి అన్నీ అందిస్తుంది, ఆవిడ చేస్తున్న తర్వాత 2 నెలలు అయింది. ఇతను తిరిగి వచ్చాడు. ఇతను భార్య అనుకుంటున్నాడు, ఈయన గమనించలేదు. భార్య అనుకుంటున్నాడు. ఎలా ఉంది ఏంటంటే, అంతా బాగుందండి ఆరోగ్యం అని అంటే, సర్లే ఇంక నెల దగ్గరికి వచ్చింది కదా, డెలివరీ టైం అవుతుంది అని ఇతను చూస్తున్నాడు. అన్నీ అందిస్తున్నాడు, తింటుంది, చక్కగా తిరుగుతుంది, పడుకుంది అంతా. ఈయన ఒకరోజు అన్నీ శుభ్రం చేద్దాం అని చెప్పి ఆ బావి కూడా శుభ్రం చేద్దామని బావి దగ్గరికి వెళ్ళేసరికి అందులో నుంచి ఒక సన్నని గొంతు వినబడుతుంది, పాట. జో 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 అని పాడుతూ, పులిరాజు కొడుక పడుకో అని చెప్పి ఒక పాట వినబడుతుందట. పాట వినబడుతుంటే విన్నాడు, ఇదేంటి పాట వినబడుతుందని చెప్పి మళ్ళీ వచ్చేటట్టు, ఒకవేళ తిని పాడుతుందేమో అని. ఎంత చక్కగా పాడావు, ఎంత బాగుంది, మళ్ళీ ఒకసారి పాడవా అన్నాడు. నేను ఎక్కడ పాడుతున్నానంటే, నేను ద్రాక్ష పళ్ళు తింటున్నాను అన్నాను. లేదు ఇప్పుడే విన్నాను నేను, నువ్వు పాడేవు అని. నేను అప్పుడు పని ఆవిడ కూడా అంటుంది, లేదు బాబా ఆవిడ ఏం పాట పాడలేదంటే, నాకు వినబడ్డది పాట ఇప్పుడు అనండి. అవునా ఎక్కడ అని బావి దగ్గరికి వెళ్ళేసరికి బావిలో మళ్ళీ పాట వినబడుతుంది. మళ్ళీ ఆ బాబుని పడుకుని పెట్టిన పాట వినబడుతుంది. ఇదిగో వినండి. అప్పుడు ఇవిడికి అర్థమైపోయింది, దాన్ని తోసాను, లోపల అది బతికుందా, ఎక్కడి నుంచి వస్తుంది స్వరం అని చెప్పి ఈ అక్కకి టెన్షన్ పట్టుకుంది. ఇతను అంటాడు, నేను లోపలికి వెళ్ళి చూస్తానంటే, అచ్చిచ్చి వద్దు, అవేమి పీడ పిశాచాలు ఏటున్నాయో మీరు లోపలికి వెళ్ళకండి, ప్రమాదం అని చెప్పి అన్నాడు. ఇంక అక్కడ అనుమానం వచ్చింది, ఏం జరుగుతుంది అసలు అక్కడ. స్వరము అదే స్వరం, ఈవిడదే స్వరం ఉందో అదే స్వరం వినబడుతుంది. మళ్ళీ పులిరాజు కొడుక అని పాడుతున్నారు, అంతా ఒకేలా ఉంది అక్కడ. ఈమెమో ఇక్కడ ఉంది, నాకేంటని అప్పుడు ఈయనకు అనుమానం వచ్చి ఈవిడ చెప్పకుండా ఆయన లోపలికి దూకేసరికి ఒక గట్టు మీద ఇలా పడగానే ఆ లోపల డోర్స్ ఓపెన్ అయ్యాయి. పైకి నీరు కనబడుతుంది, లోపల ఒక స్వరంగం నుంచి ఒక ఇది ఉంది. అది ఏంటి, నాగదేవతల యొక్క లోకం. అక్కడ నాగదేవత రాజు ఇద్దరు ఉన్న లోకం ఉంది. ఆ లోపల ఆమెను వాళ్ళు రక్షించి ఈ బాబు పుట్టి 10 రోజులు అయ్యి వాళ్ళు చూసుకుంటున్నారు. ఈయన వెళ్ళాడు అక్కడికి, ఈ లోపల ఒక బాబు పుట్టి 10 రోజులు అయ్యింది, ఆమె చూస్తుంది. ఈయన వెళ్ళాడు లోపలికి. వెళ్ళేసరికి నువ్వేంటి ఇక్కడ అంటే, మా అక్క ఇలా తోసేసింది, నన్ను ఈ లోపల పడేసింది, మన కుమారుడు పుట్టాడని చూపించింది. అప్పుడు నాగరాజు ఆ ఇద్దరు వచ్చి అల్లుడి కింద, ఆమెను కూతురు కింద చూసుకున్నారు. అల్లుడికి అన్ని సపర్యలు చేసి, మేము బయలుదేరుతామంటే, బాబును మాకు ఇచ్చి మా బిడ్డగా చూసుకున్నాం, మేము ఉంచుకుంటాం అంటే, ఈ కుమారుడు మొదటి కుమారుడు కాబట్టి మేము ఉంచుకుంటాం, రెండో కుమారుడు పుట్టినప్పుడు మీకు ఇస్తాం, పెంచుకుందరంటే సరే అని అంటే, మళ్ళీ అక్కడి నుంచి ఆ నాగరాజే సాయం చేస్తాడు. పైకి చేశాక భార్య కుమారుడితో బయటికి వస్తారు. వచ్చేసరికి ఈ చెల్లి అక్కని కొట్టి, ఎంత పని చేసావు నువ్వు ఇలాంటిది అని అంటే, అప్పుడు ఈయనే అడ్డుతాడు. అంటే ఈర్ష్య వచ్చేసింది, ఏదో చేసింది పోని వదిలి అని. ఇంతలో ఆ తల్లిదండ్రులు కబురు పెడితే తల్లిదండ్రులు వస్తారు. వాళ్ళు వెతుక్కుంటూ, అప్పటికి ఏం కనబడట్లేదు, తల్లికి అప్పుడు అనుమానమే వెళ్ళిపోయి ఉంటుంది ఇక్కడికి అనేసి. వాళ్ళు వస్తే అప్పుడు జరిగిన విషయం చెప్తాడు.
ఇలా వచ్చింది, ఇలా చేసింది అని. అప్పుడు తల్లి తిడుతుంది. తిట్టినప్పుడు అంటే ఫోన్లేండి, జరిగింది ఏదో జరిగిపోయింది, మీరు కటిక పేదరికంలో ఉండబట్టే కదా ఇవన్నీ వచ్చాయి, నాది తప్పు, ఎంత ఐశ్వర్యం ఉంది, మిమ్మల్ని అక్కడ ఉంచేస్తాను, మీరు ఎక్కడికి వెళ్ళకండి, నా దగ్గర ఉండండి, మీ 6 పిల్లలకి నేనే వివాహం చేస్తాను, మిగతా వాళ్ళకి మంచి కుటుంబం చూసి నాతోనే ఉండండి, సాయం చేద్దురుగాని అని చెప్పి వాళ్ళందరిని చేరదీసి మళ్ళీ ఆయనకి పుట్టే 2వ కుమారుని తీసుకెళ్ళి నాగరాజు గారికి వాళ్ళ రాజ్యానికి అప్పు చెప్పి ఇక్కడ వీళ్ళతోని ఆనందంగా జీవితం గడుపుతూ కథ కంచి జయ గురు. ఇండియా పోతే విజయవాడ కనపడతారు. ఇండియా నేను వచ్చినట్టు అన్నాను ఫోటోలో. బాగా పాడండి, ఇంకా వస్తుంది. పువ్వులు ఎగిరి పడుతున్నాయి, తగులుతున్నాయి, కాలుకి తగులుతుంది. మంచి మనసుతో జ్ఞానం పెట్టారు.